పాత్రికేయ సోదరులకు నమస్కారంతో మిత్రులారా, ఇప్పటివరకు మా సోదరుడు తోటి అధికార ప్రతినిధి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు మాట్లాడారు. నేను ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా రెండు విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు కేటీఆర్ గారు, బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు మాట్లాడుతున్న వ్యాఖ్యలు చాలా అమానుషంగా ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారు, దాని కాంటెస్ట్ ఏంది? అక్కడ ఉద్యోగ సంఘాల నేతలు సమరానికి సై అన్న క్యాప్షన్ చూసి ఆయన ఆవేదనని ఈ తెలంగాణ ప్రజల ముందు పెట్టాడు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తేటతెల్లం చేసే విధంగా స్పష్టంగా తెలియజేశాడు. ఇందులో తప్పేముంది? మీరంత అవాకులు చవాకులు మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? మేము ఈరోజు స్పష్టంగా కేటీఆర్ గారు చెప్తున్నాం. కేటీఆర్ గారు మీరు ఇంతకుముందే ప్రెస్ మీట్ పెట్టారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి గారు దొంగ అంటున్నారు. ఈ రాష్ట్రాన్ని దొంగలాగా పరిపాలించింది మీ అయ్య కాదా, మీ నాయన కాదా? సెక్రటరీ రాకుండా దొంగ లెక్క ఫామ్ హౌస్ దాక్కుంది మీ నాయన కదా? కోట్ల రూపాయల ఆస్తులు కొల్లగొట్టింది మీ నాయన కదా? ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగ నాయకులకు కానీ ఒక చప్పాసిల్లాగా చూసింది మీ నాయన కదా? ఏనాడైనా ఎమ్మెల్యేలకి, మంత్రులకి, తెలంగాణ ప్రజలకి, ఉద్యమకారులకి ఏనాడైనా గౌరవించిన చరిత్ర మీ పార్టీకి కానీ, మీ నాయనకు కానీ, మీ ప్రభుత్వానికి కానీ ఉందా? గత 10 సంవత్సరాల్లో మీరు చేసిన పరిపాలనా విధ్వంసం, మీరు చేసిన ఆర్థిక విధ్వంసం, మీరు చేసిన వ్యవస్థల విధ్వంసం, ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ధర్నా చేయడానికి రెడీ ఉన్నా అంటున్నావు, రోడ్డు మీద వచ్చి కూర్చుంటా అంటున్నావు. ధర్నా చౌక్ ఎత్తేసే చరిత్ర కదా నీది. సెక్రటరీకి రాకుండా, మీ ఇంటికి రాకుండా అందరినీ అడ్డుకున్న చరిత్ర కదా నీది. ఏ విధంగా మాట్లాడుతావు? దొంగ లెక్క ప్రభుత్వం కూలిపోతుంది, ఇంకా ప్రభుత్వంలో మనం రాము అని తెలిసి రింగ్ రోడ్ నమ్ముకుంటుంది, అడ్వాన్స్గా వైన్స్లు నమ్ముకుంటుంది, ఆర్థిక వ్యవస్థని చిన్నా భిన్నం చేస్తుంది. మీరు ఎక్కడ చేశారు? ఎక్కడ పరిపాలన సక్రమంగా చేశారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు వారి ఆవేదనని వెళ్ళగక్కారు. అది కూడా ధైర్యం కావాలి. మీ నాయన లెక్క దొంగ మాట చెప్పట్లా. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు ప్రతి క్షణం, ప్రతి వేదిక మీద ముఖ్యమంత్రి కావచ్చు, మా ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మా మంత్రులు కావచ్చు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏకరువు పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలకు తెలియజేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో ఏనాడు వెనక్కిపోవట్లేదు. ఈనాడు కూడా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వాన్ని, మన ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. కానీ ఆయన ఒక్కడే చెప్తున్నాడు, ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాడు. కానీ అది చెప్పే భాష, మీరు మాట్లాడే తెలంగాణ భాష యాస. ముఖ్యమంత్రి గారి ఆక్రోశాన్ని, ఆయన బాధను వెళ్ళగక్కితే మాత్రం ఈ రాష్ట్రం దివాలా తీసింది, ఈ రాష్ట్రానికి అవమానం జరిగింది. ఆయన భాష చాలా భయంకరంగా ఉంది, చాలా బాధగా ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు బుద్ధి ఉందా కేటీఆర్? తెలివి ఉందా నువ్వు మాట్లాడేది? పక్కన 10 మందిని కూర్చోబెట్టుకొని ఏ రోజు కూడా వాళ్ళ కలవని వ్యక్తివి, ఏ రోజు కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తివి, ఈరోజు పెద్ద పెద్ద నీతి మాటలు చెప్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఈరోజు రాష్ట్రంలో ఈ పరిస్థితి కారణం ఎవరు? లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది ఎవరు? ఏనాడు కూడా ఫస్ట్ వీక్లో జీతాలు ఇవ్వకపోతుంది. ఉద్యోగ సంఘాలని మొత్తాన్ని నీ ఇంట్లో మనుషులు లెక్క చేస్తేవి, మీ ఇంట్లో మనుషులు చాకరీ చేయించుకుంటువి, నిరుద్యోగుల్ని మోసం చేస్తేవి, ఏనాడు ఉద్యోగాలు ఇవ్వకపోతేవి, టీచర్లను మోసం చేస్తేవి. ఇవన్నీ మీరు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది, మీరు సహకరించండి. ఇది సమరానికి సమయం కాదు, సమయస్ఫూర్తికి సమయం. సమయస్ఫూర్తిగా వ్యవహరించండి. మీకు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చే బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పాడు. ఆ చెప్పిన విషయము కొంచెం ఆవేదనతో, ఆక్రోషంతో, ఆయన బాధతో వెళ్ళగక్కాడు. అవును, నిజమే. బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు, ప్రధానమంత్రి కలవలేదా, మంత్రులు కలవలేదా, నిన్ను కూడా నితిన్ గడ్కరీ గారిని కలిసారు కదా అంటారు. కలిసాం, కానీ లాభం ఏంది? బండి సంజయ్ గారు, మీరు కేంద్ర మంత్రిగా ఉండి, బండి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి చేర్చిన మేలేంది? ఈ రాష్ట్రానికి తెచ్చిన నిధులేంది? ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏంది? మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అవును, ప్రధానమంత్రి గారిని కలిశాడు, లాభం ఏంది? మీరు ఏమిచ్చారు? 7 లక్షల కోట్లు ఏమైనా ఇచ్చారా ఈ రాష్ట్రానికి? అరే బిచ్చమెత్తుకున్న మాట నిజం కాదా? బతిమలాడుతున్నారు.
ఒక దొంగ లెక్క 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని, అరే మనం ఈరోజు ఒక హౌసింగ్ లోన్ తీసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆదేశాల ప్రకారం 9% వడ్డీకి ఇచ్చింది, 8% వడ్డీకి ఇచ్చింది. దాని 0.% తగ్గిమని మనం బతిలాడుకుంటాం, సామాన్య ప్రజలు బాధ. అలాంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం 11% వడ్డీకి తెచ్చి, అడ్డగోలకు వడ్డీలు తెచ్చి, అడ్డగోల కార్పొరేషన్ల పేరు మీద రుణాలు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నింపి, ఇవన్నీ రెన్యువల్ చేయండి, మళ్ళీ వడ్డీలు తగ్గించమని మీ ఆర్థిక మంత్రి దగ్గరికి దండం పెట్టి 10 సార్లు తిరిగితే దిక్కు లేకపోయా బండి సంజయ్. నిజం కదా? అదే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు, అదే మాట ముఖ్యమంత్రి గారు వేరే భాషలో చెప్పారు. చెప్పులు 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 అంటున్నావు, చెప్పులు మోసే చరిత్ర నీకు ఉంది కాబట్టి చెప్పులే మాట్లాడుతున్నావు. అవును, చెప్పులు ఎత్తుకోబోయే పరిస్థితి ఉంది అంటే అంత దిగజారిపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అంత హీనమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడే గాడిన పడుతుంది. ఈ 16 సంవత్సరాల ఈ ప్రజాప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో, ఆర్థిక స్వావలంబన తీసిగా అడుగులు వేస్తూ ఈ 17 నెలల్లో అనేక విదేశీ పర్యటనలో 2 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడులు తెచ్చి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి దగ్గర క్రమశిక్షణ పాటిస్తున్నాము. మీ అయ్య ఏం మాట్లాడు? ఆర్టీసీ అన్న పేరు పలకొద్దన్నాడు, ఆర్టీసీ అన్న పేరు చరిత్రలో ఉండదన్నాడు. కేవలం ఒక వ్యక్తి మీద కక్షతో ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. అలాంటి ఆర్టీసీ ఈరోజు లాభాల్లోకి వస్తుంది. అలాంటి ఆర్టీసీ కొత్త బస్సు కొనుక్కున్నాము. అలాంటి ఆర్టీసీకి ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు ఈ మహిళల ఉచిత బస్సులు కట్టింది. ఇలా మేము పరిపాలన చేస్తుంటే ఉద్యోగ నియామకాలు చేపట్టి జీతాలు టయానికి ఇచ్చి, టయానికి ఇన్స్టాల్మెంట్లు పే చేస్తూ, టయానికి రెంట్లు పే చేస్తూ, టయానికి వడ్డీలు కట్టుకుంటూ, మీరు చేసిన అప్పులన్నీ తీర్చుతూ ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసి, ఆర్థికంగా ఇంకా లాభం పెంచి, ఆర్థికంగా ఆదాయ వనరులు పెంచుకొని ఇచ్చిన హామీని ప్రతి హామీని నెరవేరుస్తామని ముఖ్యమంత్రి గారు చెబుతుంటే ఆయన ఆక్రోషంతో, ఆయన బాధతో ఎల్లగక్కిన మాటల్ని మీరు తప్పుదోవ పట్టిస్తారా? ఏం మాట్లాడతారు బండి సంజయ్ గారు, ఈటల రాజేంద్ర గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్, హరీష్ రావు గారు? అసలు మీకు సిగ్గుందా? మీరు మాట్లాడే మాటలకు అర్థం ఉందా? తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏం ఆలోచించాలి? మీ కష్టాలకు కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంది, ఈ ప్రభుత్వం తోడుగా ఉంది. ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. ఇది నినాదంగా చేయాల్సిన సమయం కాదు. ఇది ముఖ్యమంత్రి గారు ఒక్కడ ఆవేదన కాదు, ప్రతి నాయకుడు, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రతి తెలంగాణ పౌరుడి ఆవేదన. మీరున్న 3%కి 97% ఉన్న ప్రజలను బెదిరించడం అంటే అది తప్పు, అది కాదు మీ ఆవేదన. మీరు ఆవేదన వెళ్ళగక్కాలంటే మంత్రుల దగ్గర రండి, ముఖ్యమంత్రి కలవండి. గతంలోలాగా ముఖ్యమంత్రి కలవని పరిస్థితి కాదు కదా. ముఖ్యమంత్రి ఈరోజు ప్రతి వ్యక్తిని కలుస్తున్నాడు. ఈ రాష్ట్రానికి ఏది మంచి చేసినా ఆ వ్యక్తికి సలహా తీసుకుంటున్నారు. 24 గంటల్లో 18 గంటలు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఇంకేం చేయాలి? ఈ రోజు కూడా నేను ఒకటే చెప్తాను, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, ముఖ్యమంత్రి గారు ఆవేదన అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితికి మీరు సహకరించండి. మీ యొక్క ప్రతి విలువైన కోరిక, మీరు విలువైన డిమాండు, అది సానుకూలంగా స్పందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంతకుముందే టీవీలో చూసాం, దాని మీద ఒక ఐఏఎస్ కమిటీ వేశారు ఉద్యోగ వాళ్ళ ఒక సమస్యల మీద. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులతో మా ఆర్టీసీ మంత్రి వారు పొన్నం ప్రభాకర్ గారు చర్చలు జరిపించారు, సఫలమైనవి. మేమేమన్నా చర్చల ద్వారా సఫలం చేసుకోండి, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోండి, చర్చల ద్వారా మీ డిమాండ్లు పరిష్కరించుకోండి అని మేము కోరుకుంటుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడటం, అవాకులు చెవాకులు మాట్లాడడం తగదు. మీరు ప్రతిపక్షాల కుట్రలో భాగం కావద్దు, మీరు ప్రతిపక్షాల కుట్రలో మీరు పావులు కావద్దు, ప్రతిపక్షాల కుట్ర మీరు బలి కావద్దు అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నాం, ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నాం, సోషల్ మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారు రెక్కల కష్టంతో ఏర్పడ్డ ప్రభుత్వం, ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కష్టంతో ఏర్పడిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు సుదీర్ఘంగా 5 సంవత్సరాలు మ్యాండేటరీ పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లబోతుంది. దీన్ని సహకరించండి. ముఖ్యమంత్రి గారి మాటల్ని తప్పుదోవ పట్టించవద్దు. ముఖ్యమంత్రి గారి భాషను అర్థం చేసుకోండి, ముఖ్యమంత్రి గారి భావాన్ని అర్థం చేసుకోండి,
ముఖ్యమంత్రి గారు మాట్లాడిన పరిస్థితులను అర్థం చేసుకోండి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి, గర్విద్దాం. నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టిన ముఖ్యమంత్రి. ఇలాంటి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తప్పుదో పట్టించొద్దు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతున్న అబద్ధ ప్రచారాలు, అసందర్భ వ్యాఖ్యలను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది.